ఇదిగో రీతు, నీ గురించి ఎన్ని మాట్లాడినా తక్కువనే. బయట అయితే అది ఇది ఎవరో మళ్ళీ ఇంకొక ఆమె వచ్చింది, నా హస్బెండ్ని పెట్టుకున్నాడు, చాలా లోపల చూస్తే గట్లాడుతున్నావు గేమ్. ఇది కరెక్ట్ కాదు రీతు. జీవితం చాలా చిన్నది, ప్రశాంతంగా బతుకు, ఒక నిష్టవాడు అంతటి జీవితమే. బిగ్ బాస్ హౌస్లోకి పోయిన తర్వాత ఇద్దరిద్దరితో మాట్లాడడం, అసలు నువ్వు డిమాండ్ని లవ్ చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ లవ్ చేస్తున్నావు అర్థం అవుతలేదు. అదిగాక కంటెంట్ కోసం చేస్తున్నావు అంటే బయటనేమో నీ గురించి నెగిటివ్. ఏది నిజం అనుకోవాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు అర్థమవుతలే. ఇంకా బయటికి వచ్చిన తర్వాత అయినా నీతిగా చిన్న లైఫ్ మంచోని చూస్ చేసుకొని ఆయనకి జీవితం ఇచ్చి ఆయనతోటే బ్రతికే. ఇంకా వద్దు, ఇంకా బిగ్ బాస్ గురించి గేమ్ పరంగా ఆలోచిస్తే గేమ్ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నావు కానీ ఇవ్వలేకపోతున్నావు. ఎన్నోసార్లు నువ్వు అంటే ఏడిస్తే కంటెంట్ చాలా బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. అంటే ఇమోషనల్ క్యారీ పీపుల్ చాలామంది ఉంటారు కాబట్టి, సో అలాంటి ఇమోషనల్ని నువ్వు చేసుకోలేకపోతున్నావు, క్యారీ చేయలేకపోతున్నావు. గేమ్ పరంగా అయితే గేమ్ అంతంత మాత్రమే, ఓకే బాగానే ఆడుతున్నావు, బట్ అంతే. కాకపోతే ఇంకా మాటలతో ఇంకా ఈ మోడల్ నేను చాలా మంచోడు అనుకోండి, మంచోడేలే, కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో నాకు నచ్చతలే. ఇంకొచ్చేసి ఎవరి గురించి భరణ్ అన్న, ఓకే ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. మాస్క్ మ్యాన్ అయితే నాకు చాలా స్పెషల్ కంటెస్టెంట్, అతను స్పెషల్గా వచ్చినాడు, చాలా జెన్యున్గా ఉంటున్నాడు అన్న ఫీల్ అయితే నాకు కలిగింది మాస్క్ మ్యాన్ పైన. ఎందుకు అట్లా కలిగిందంటే అతను ఏది తట్టుకోలేకపోతున్నాడు. డెమన్ని లత్కోర్ పనులు అని అంటే కూడా అసలు డెమన్ ఎంత వేస్ట్ అంటే వరస్ట్ క్యాండిడేట్, ఓపెన్ చెప్తున్నా, వరస్ట్లో వరస్ట్. ఒక మనిషి నిన్ను ఫాల్తూ లత్కోర్ అంటే అర్థం తెలుసా? లత్కోర్ అన్న వాడు నీ దగ్గర వాడితే నువ్వు దానికి ఎంత డెబిట్ చేయాలి, అసలు ఎంత మాట్లాడాలి నువ్వు లత్కోర్ గురించి. లత్కోర్ పనులు అని అంటే కూడా నువ్వు దాన్ని స్టాండ్ తీసుకోలేకపోయినావు. వర్స్ట్ అంటే వరస్ట్. నువ్వు అసలు ఎందుకున్నావో బిగ్ బాస్లో కూడా అర్థమవుతలేదు. వరస్ట్ క్యాండిడేట్, ఓపెన్ ఆఫ్ టాక్. ఇంకా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎందుకు ఏడ్చినావు, ఆ సిచ్యువేషన్ సన్వేషన్ నాకు అర్థం కాలే. అది ఏదో మళ్ళీ దాగుంది, అది దాన్ని ఏం చేసిండు అసలుకి అర్థం కాలే. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో మాస్క్ మ్యాన్కి భయపడుతున్నారు అన్న ఫీల్ అయితే అనిపించింది. శ్రీజ, నువ్వు చాలా పెద్ద ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ప్రతి దానికి. నువ్వేమో అసలు శ్రీజని ఎందుకు పట్టుకొచ్చినావు అది? నీకు ఏమన్నా పిచ్చి లేచిందా? నీకు ఇచ్చిన సెలెక్షన్ ఎవరిని తీసుకొని వచ్చినావు అర్థమవుతలే. శ్రీజ ఓకే గేమ్ పరంగా బాగానే ఆడుతుంది, ఏంది ఈ మధ్యలో ఈ 1 వీక్ మొత్తం మొత్తం డస్ట్బిన్ అయిపోయింది. నాకు నచ్చలే శ్రీజ కొన్ని సీన్స్ కొన్ని మాట్లాడడం. ఇంకా పవన్ కళ్యాణ్ ఆ మాత్రం ఈ నామినేషన్ వరకు వస్తే మాత్రం మీరు నలుగురు కలిసి మాస్క్ మ్యాన్ని నామినేషన్ వేయడం అస్సలు వరస్ట్ అంటే వరస్ట్. ఇంకొకటి చెప్పాలంటే ఆయన జయంలో ఉంటాడు చూడు పొట్టాయన, ఆ పొట్టాయనని కూడా నామినేషన్ చేయడం అన్ఫైర్ నామినేషన్, నచ్చలే. మీరు నలుగురు కలిసి కానీ మాస్క్ మ్యాన్ స్టాండ్ తీసుకొని నేను అతనికి నామినేషన్కి నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని అన్నాడు చూడు. ఇట్స్ రియలీ గుడ్ అంటే గుడ్. ఇంకా వీళ్ళు వచ్చేసి మళ్ళీ సంజనని దాంట్లో నుంచి బయటికి తీసుకురావడం నామినేషన్లో నుంచి, ఓకే బాగానే అనిపించింది. ఇంకా అట్లనే గేమ్ పరంగా చూసుకుంటే తనుజకి ఎవరు నామినేషన్ చేయట్లేదు, తనుజని ఎవరు టార్గెట్ చేయట్లేదు, తనుజని వదిలేస్తున్నారు ఫ్రీ బార్డర్. ఇది కాదు, మీరు కొట్లాడు కాదు, ప్రతి ఒక్కరు లోపల ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకో. గేమ్ ఈజ్ తనుజ ఈజ్ టాప్ 5 కంటెస్టెంట్, సంజన టాప్ 5 కంటెస్టెంట్, మాస్క్ మ్యాన్ టాప్ 5 కంటెస్టెంట్, శ్రీజ చెప్పలేం. కానీ ఇంకా మిగిలిన వాళ్ళు మరి కొత్తగా అయితే నెక్స్ట్ వీక్ ఎంట్రీస్ ఉన్నారు, వాళ్ళని బట్టి గేమ్ ఎలా ఉంటుందో చూడాలని. బిగ్ బాస్ హౌస్ చాలామంది చూస్తారు కాబట్టి చాలా మంచి కంటెంట్ ఇవ్వండి. వరస్ట్ కంటెంట్, వరస్ట్ టాకింగ్స్ మాట్లాడి పిచ్చి లేపకూరి, మంచి కంటెంట్ మంచిగా చూడాలన్న ఫీల్ తీసుకొని రండి. ఈ పిచ్చి మాటలు మాట్లాడి గలీజ్ వర్డ్స్ వాడి ఇవన్నీ కాదు ఎవరికి. నీ వలన బిగ్ బాస్ హౌస్ చూడడం వలన నెక్స్ట్ కాదు ఇవెన్నో సీజన్లు సక్సెస్ చేసుకుంది. ఈసారి ఇంకా హైలైట్ సక్సెస్ కావాలి. మీరు గేమ్ చాలా మంచిగా ఆడాలి. ఒక్క కామన్ మ్యాన్ ఉంటేనే ఎంతో సక్సెస్ ఇస్తున్నారు గేమ్కి. అట్లాంటిది ఈసారి 9 మంది కామన్ మ్యాన్స్ అంట. మీరు ఎలా గేమ్ ఇవ్వాలి, అసలు ఎలా ఆడాలి? సో మీరు అర్థం చేసుకోండి, మంచిగా ఆడండి గేమ్. కామన్ మ్యాన్స్ ఓకే, ఎవరు సపోర్ట్ చేయనట్ల దిగజారకండి. మీరు కామన్ మ్యాన్స్ కాబట్టి కామన్ మ్యాన్స్ కానీ బిహేవియర్ ఉంటే మాలాంటి వాళ్ళకి అరే దట్ ఈస్ మై లైఫ్
నేను అలాంటి వాడిని, నేను అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని అన్న ఫీల్ కలగాలి. కాబట్టి ఇట్స్ బిగ్ బాస్ హౌస్లో మీరు ఉన్నంత వరకు చాలా కామన్ మ్యాన్స్ మాత్రం అణిగి మణిగి నీట్గా నిజాయితీగా గేమ్ ఎండ్ చేసుకొని వస్తే బాగుంటుంది. పిచ్చి లెక్కలేసి కామన్ మ్యాన్ లెక్కలో బ్యాడ్ నేమ్ తీసుకురాకూరి. ఓపెన్ అప్ వన్ ఆఫ్ టాక్. ఎందుకంటే నేను ఒక నార్మల్ పీపుల్ని కాబట్టి కామన్ మ్యాన్స్కి నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సుమన్ శెట్టిని మాత్రం టార్గెట్ చేయడం మంచిగా అనిపించలేదు. సుమన్ శెట్టి పాపం రా, ఎన్నో అంటే అతన్ని గేమ్ కూడా అతడు గురక పెడతాడు అని ఇమ్మడని మాట్లాడితే కూడా పిచ్చి వేసింది. అరే కామన్ సెన్స్ ఉండాలి కొంతమందికి, కొన్ని అంటే కొంతమందికి ఆ విధంగా ఉంటుంది, వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి. నువ్వేమన్నా సంవత్సరం జీతాంతం ఉంటున్నావారా బాయ్ బిగ్ బాస్ హౌస్లో? ఉండేది 3 months అబ్బా అంతే. 3 months కూడా నువ్వు అడ్జస్ట్ కాలేకుంటే అక్కడ ఉంటే అందరూ ఉంటున్నారు కదా తనుజ వాళ్ళందరూ, మాకేమో ఇబ్బంది కావాలనిపించింది. నువ్వు అట్లా ఫ్రాడ్, అట్లా పిచ్చి వ్యవహారాలు, పిచ్చి బిహేవియర్ తీసుకోకు, మంచిగా అనిపిస్తలే. అది ఎట్లంటే సుమనన్నతోటే అట్లా ఏదో అది దానికి ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. అందరు ముంగడు అట్లా చెప్పి ఆయనను కించపరచకు. ఆయన ఒక మంచి సెలబ్రిటీ. ఆయనకి ఇప్పుడు ఆయనకున్నంత ఓటింగ్స్ ఎవ్వరికి కూడా లేవు. అర్థమవుతుందో లేదో? నువ్వు లోపల ఉన్నావు, నీకు తెలియదు. నువ్వు ఇమ్మనేది పెద్ద తూపు అనుకోవచ్చు. ఆ మాట నాకు కొన్ని నచ్చలే. నువ్వు ఇంకా డకాటి మైండ్ అని నాకు అర్థమైపోయింది. నేను నీకు చాలా సపోర్ట్ చేస్తాను కానీ అన్న, చాలాసార్లు నువ్వంటే నాకు ఇష్టం అన్న. కొన్ని సిచ్యువేషన్లో నీ బిహేవియర్ నాకు నచ్చుతలేదన్న. అంటే బట్ నాకు నచ్చకపోవచ్చు, అది మై విష్. చాలామంది పీపుల్స్కి నచ్చుకుంటే ఓకే గుడ్. ఇంకా సుమన్ శెట్టి టాప్ 5 కంటెస్టెంట్గా ఉంటాడు అని నేనైతే అనుకుంటున్నా. మరి టాప్ 5 కంటెస్టెంట్గా ఉండడా అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. టాప్ 5 కంటెస్టెంట్ సుమన్ శెట్టి ఉంటాడు అన్నవాళ్ళు కామెంట్ చేసి ఒక మాట చెప్పండి. అదేవిధంగా మాస్క్ మ్యాన్ టాప్ 5లో ఉంటాడు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకొకటి సంజన ఈజ్ అ టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా తనుజ టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. శ్రీజ టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈ 5 మంది మీద నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్న, వీళ్ళు టాప్ 5 కంటెస్టెంట్స్ ఖచ్చితంగా అవుతారు, టాప్ 5కి వెళ్తారు అని కూడా. సో మీకు కూడా ఎలాంటి ఒపీనియన్ ఉందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేస్తే ఇట్స్ అంటే నా ఆలోచన నిజమా అబద్ధమా అన్నది నాకు కూడా అర్థమైపోతుంది. టాప్ 5 కంటెస్టెంట్ ఖచ్చితంగా ఈ 5 పీపుల్స్లో 3 పీపుల్స్ అయినా గ్యారంటీ వెళ్తారు. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి మంచి వీడియోలు మీకోసం తీసుకొని వస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టైల్ మామ. నెక్స్ట్ వీడియోలో మంచి మాటలతో మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్.